న్యూస్ రావడం జరిగింది గడ్డి మందుకు సంబంధించింది. చదివారా ఎవరైనా? చదివారా? దేని గురించి చెప్పండి. ఈ గడ్డి మందు పారాక్వాట్. సో మీరేమంటారు దాన్ని? ఎమర్జెన్సీ అంటారా? ఎమర్జెన్సీ గడ్డి మందు అంటారు కదా. సో పారాక్వాట్ ఏదైతే ఉందో దాన్ని రైతులకు ఇచ్చే విధానాన్ని సమీక్షించాలి అని చెప్పేసి వైద్య మండలి వాళ్ళు డాక్టర్లు చాలా మంది కోరడం జరుగుతుంది. కారణం ఏంటి? అలా కాదు, యాక్చువల్గా రోగాలు ప్రతి పురుగు మందు డబ్బా మీద మీరు చూసినట్టయితే వాటికి సింబల్ ఉంటుంది, ఒక త్రిభుజాకారంలో ఉండేసి ఒక సింబల్ ఉంటుంది. అది పాయిజన్ అని రాస్తూ అది ఎరుపు రంగ, పచ్చ రంగ, 4 రకాల రంగు, పసుపు రంగ, ఇలా 4 రకాల రంగులు ఉంటే తీవ్రత అనేది తెలియజేస్తుంది. అది ఎంత విషపూరితమైనదని తెలియజేయడం కోసం రంగులు ఉంటాయి. అయితే ఇప్పుడు అన్ని పురుగు మందులు కానీ అన్ని గడ్డి మందులు కానీ విషపూరితమైనవే, మనుషులకి విషపూరితమైనవే. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్న కొంతమంది రైతులు కావచ్చు, జనరల్ పబ్లిక్ కావచ్చు, ఈజీగా తక్కువ రేట్లో దొరుకుతున్న మందు పారాక్వాట్ అది కొంటున్నారు, తాగుతున్నారు. తాగిన తర్వాత అటువంటి వ్యక్తి కొంత పీరియడ్ ఏదైతే జీవిస్తాడో, ఒక రోజు 2 రోజుల పాటు అతను పడే ఇబ్బంది ఏదైతే ఉంటుందో, ఈ మందు తాగిన తర్వాత ఆయన లోపల ఈ నాళాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో అది పోగా ఇదంతా మాడిపోవడం మొదలవుతుంది. లోపల కడుపు ఏదైతే ఉంటుందో, సంచి కదా కడుపు అంటే, సో అది కూడా మాడిపోవడం మొదలవుతుంది. ఆ నొప్పి భరించలేక నన్ను కాపాడండి అని మొత్తుకుంటున్నాడు. ఎక్కడ కాపాడతారు? అవకాశం ఎక్కడ ఉంది? సో ఈ పరిస్థితి ఈ గడ్డి మందుకి ఎక్కువ ఉంది. వెంటనే మనం స్టమక్ వాష్ చేసినా కానీ ఈ పారాక్వాట్ మందుకి ఏదైతే ఉందో దాని తీవ్రత ఎక్కువ ఉంది. సో ఆ విధంగా ఎవరైతే తాగిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కాపాడలేక, వాళ్ళు కాపాడాలని చెప్పి చేసే ఆర్తనాదాలని భరించలేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సో అందుకోసమే ఈ గడ్డి మందుని రైతులకు అమ్మిన ఖచ్చితంగా డిపార్ట్మెంట్లో ఏఈఓ గారిది కానీ ఏఓ గారిది కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు పలానా గడ్డి మందు కావాలని అడిగితే ఆ గడ్డి క్లస్టర్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినందుకు జమ్మికుంట ఏఓ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా మా వావిలాల క్లస్టర్ రైతులకు అవగాహన కల్పించడానికి వచ్చినటువంటి హుజురాబాద్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా మన కేవీకే డాక్టర్ మహేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మాకు ఉన్న సమస్య మీకు మనం వచ్చినప్పుడు చెప్పినాము, మాకు ఏమీ లేడు, దాని మీద ఎవరికి వర్కౌట్ వాళ్ళు చేసినాము. కానీ వాళ్ళ పేరు చెప్తేనే కొంచెం వెనక ముందు అదవుతున్నారంట ఏఓలు. ఆ సమస్య కూడా డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది. మాకు ఈ తాత్కాలికంగానైనా మాకు ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు ప్లాన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సార్ మనకు తెలియజేసారో దాన్ని ఫాలో అవ్వాలంటే ఫస్ట్ మనం కాంప్లెక్స్ ఎరువులు మారడం బంద్ చేసి కంపోస్ట్ ఎరువులు కనుక మనం వాడితే ఖర్చులు అయితే ఏవైతే ఉన్నాయో తగ్గించుకొని మనం పంట ఎక్కువ తీసుకోవచ్చు, ప్లస్ లాభం పొందవచ్చు. ప్రకృతి వ్యవసాయం గురించి చెప్తారనుకుంటే సార్ ఏం చెప్తున్నారు అంటే నేను ఊహించింది ఏంటంటే కొంచెం మన ఏదైతే కంపోస్ట్ ఎరువుల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకున్నాను. ఒకసారి మాకు ఈ కృత్రిమ వ్యవసాయం కాకుండా ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఒకసారి అవగాహన పెట్టి మా రైతులకు ఒకసారి సదస్సు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ప్రకృతి వ్యవసాయం ఏం లేదు, గతంలో మనం చేసిందే, కొత్తగా దాని గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం మర్చిపోయినాం దాన్ని, పూర్తిగా యాంత్రికీకరణకు అలవాటు పడిపోయి అసలు ప్రకృతి వ్యవసాయం అనేది మర్చిపోయినాం. ఇంటికి ఒక ఆవును పెంచుకోండి, ఆవు పేడతో మనం కనుక ఆ ఎరువుతో కనుక మనం పంటలు పండించుకున్నట్టయితే దానివల్ల వచ్చే ఏవైతే లాభాలు ఉన్నాయో వాటి విషయాన్ని గతంలో మన తల్లిదండ్రులు చేసినాయి, కానీ మన తాతలు తల్లులు చేసి వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా ఆరోగ్యంగా ఉన్నారో తెలిసింది. అసలు కనీసం మనం తినే తిండి మనం ఇంట్లో వరకైనా కూడా ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించుకొని ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన పంటను తిని మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. జై జవాన్, జై కిసాన్.